కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ మీటింగ్లోనే మెగా డిఎస్సిని ప్రకటిస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను 1 సంవత్సరంలోనే భర్తీ చేస్తామని, రుసుము చెల్లించి అభ్యర్థులు టీఎస్పీఎస్సీలో ఒక్కసారి నమోదు చేసుకుంటే ఏ ఇతర నోటిఫికేషన్లకు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. 2024 ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఏప్రిల్ 2న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. జూన్ 1వ తారీఖున గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర నిరాశకు గురైన నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడం తెలిసిందే. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్, ఇతర బోర్డు మెంబర్లు రాజీనామా చేసి వెళ్ళిపోవడం కూడా తెలిసిందే. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై గారు ఆమోదించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయమై టీఎస్పీఎస్సీ చైర్మన్ని బాధ్యుని చేస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఆమె న్యాయ నిపుణుల సలహాలు కోరారు. ఆ సలహా వచ్చి ఆమె నిర్ణయం తీసుకునేంత వరకు మరో కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించేందుకు అవకాశం లేదు. కావున టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు మరింత ఆలస్యమై నిరుద్యోగులను నిరాశపరుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరాశకు లోనైన నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా తమకు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని ఎంతో ఆశతో ఉన్నారు. ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా విషయం పెండింగ్లో ఉండడం, ఈ విషయం ఎప్పటికి తెలుతుందో కరెక్ట్గా తెలియకపోవడంతో నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు. టీఎస్పీఎస్సీ 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం సాధ్యం అవుతుందా కాదా అన్న విషయం సందిగ్ధంలో పడింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా విషయం ఒక కొలిక్కి వచ్చి కొత్త చైర్మన్ ఏర్పడి కొత్త పాలక మండలి ద్వారా కొత్తగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలై నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలని ఆశిద్దాం.